హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో మీకు ఒక వెరైటీ చట్నీ చేసుకుంటున్నానండి, అది చూపిస్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి కూడా తెలియచేద్దామని చెప్పనేసి నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో. నల్లేరు మీకు తెలుసు కదా, ఇది చూపిస్తానండి. నల్లేరు కాయలు తెలుసు కదా, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి తీగలు తీగలుగా. ఇవి చక్కగా లేతవిగా చూసుకొని కోసుకొని, కాస్త కొంచెం ముదిరి కూడా ఉంటాయి, లేతకాయలుగా కోసుకొని కొంచెం పీచు రాకుండా ఇలా తీసేసుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని చట్నీ 4 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి కాస్త తాలింపు వేసేసుకొని చక్కగా 4 మెంతి గింజలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం వీలుంటే కాస్త మునగాకు కూడా కలుపుకోవచ్చు, ఏమవదు. కానీ నల్లేరు పచ్చడి అనేది దేనికి ఉపయోగపడుతుందంటే కిడ్నీ ఫంక్షన్స్కి కానీ లివర్కి కానీ ఏది కూడా ఎఫెక్ట్ అనేది లేకుండా, ఇన్కేసి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా తగ్గిపోతుందండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా పడిపోతాయి. చాలా మంచిది. కనీసం నెలలో 1-2 సార్లు అయినా మనం తినాలి. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఇది పిచ్చి మొక్క అనుకుంటారు. ఇక చూడండి ఎంత లేతగా ఉందో, అయినా పీచు వస్తుంది. ఈ పీచు అనేది తీసేసుకోవాలి, చక్కగా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని కచ్చపచ్చిగా తొక్కుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఎందుకంటే నాకు ఇలాంటివంటే ఇష్టం, హెల్తీ ఫుడ్ అంటే ఇష్టం, చాలా ఇష్టపడతాను నేను. తెలియనివి కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే 10 మంది బాగుండాలి, మనం బాగుంటాం కాదు, 10 మంది బాగుంటేనే మనం బాగుంటాం. ఆ ఉద్దేశంతో నేను ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి కారణం కూడా అదేనండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి మంచి వీడియోలు మీకు అందించాలని, ఎంతో ఆరోగ్యకరమైనవి ఫుడ్ మీకు తెలియచేయాలని తపన పడుతూ ఉంటా. కాబట్టి నా వీడియోస్ చూడటమే కాకుండా 10 మందికి షేర్ చేయడం కూడా కొంచెం చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామందికి దీని గురించి ఏదో అనుకుంటారు కదా, అబ్బా ఇలాంటి పచ్చళ్ళు మేము తినలేమండి అంటారు. కానండి చాలా మంచిది. లివర్ ఫంక్షన్, గుండెకి కూడా చాలా మంచిది. హార్ట్ అటాకులు రావు, చక్కగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా పడిపోతాయి, లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. చాలా మంచి పని చేస్తుందండి. అవసరమైతే ఇంకో కొంచెం 2 టమాటాలు యాడ్ చేసుకుంటే ఒకరికి 4 ఉన్నారు. నేనైతే ఒక్కదాన్నే కాబట్టి ఈజీగా కొంచెంగా చేసుకుంటాను. నేను ఎక్కువ చేసుకోవడం, పారేసుకోవడం, వేస్ట్ చేసుకోవడం అస్సలు ఇష్టపడను. ఎంత కావాలో అంత చేసుకోవాలి, చక్కగా కావాల్సిన తృప్తిగా తినాలి, అంతే. మీరేమంటారు? నేను జడ కూడా వేసుకోలే, ఇవాళ తలస్నానం చేసేసి అమ్మకు అభిషేకం చేసేసుకొని అలా వీడియో తీసేస్తున్నాను, ఏమనుకోమాకండి. జడ కూడా వేసుకోవాలి, నాకు ముస్తాబ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో సింపుల్గా ఉండి వీడియోస్ చేయడం అంటే ఇష్టం. అది మరి అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు, కామెంట్లో ఏం తెలియచేయట్లేదు.